సో మన పేరు బాగుందా లేదా? సో ఈరోజు మనం బాగుండొచ్చు. చాలామంది 9th క్లాస్ వాళ్ళు 10వ క్లాస్ వాళ్ళు పెడుతుంటారు చాలా బాగున్నామని. సో తల్లిదండ్రులు సంపాదిస్తుంటే తిని బాగుండేది కాదు. మన సొంతంగా కాళ్ళ మీద నిలబడగలమా లేదా, మన పేరులో ఆ శక్తి ఉందా లేదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించాలి. సో న్యూమరాలజీ ద్వారా ఫ్యూచర్లో రాబోయే ఇబ్బందులు ముందే చూసి చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను అఖిల్ పేరు వచ్చినప్పుడు 12వ నంబర్ ఉంది, తలకిందులు అవుతుంది, 13 డెత్ నంబర్ అని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. చాలామంది అఖిల్ నన్ను కలిశారు మాకు ఇలాగే ఉంది అనేసి. సో నిన్న కాక మొన్న లెనిన్ ఫంక్షన్లో అఖిల్ చెప్తున్నాడు, గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది బాత్రూంలో కాల్జారి పడిపోయి చేతికి 48 కుట్టులు, 2 ఆపరేషన్లు, 16 నెలలు మంచం మీద ఉన్నాను అని చెప్పాడు. సో నా వీడియోస్ మీరు చూడండి, మన ఛానల్స్లో ఉంటాయి. అఖిల్లో 12 తలకిందులు అవ్వడం, 13 మృత్యు సమానం. అందరికి చేయడం కారడం ఉండవు, ఎక్కువ మందికి మరణమే ఉంటుంది. అది చెప్పి రాదు నేను రేపు వస్తాను ఎల్లుండి వస్తానని. ఈ 13 ఉన్న దివ్యభారతి ఏమైంది? ఈ 13 ఉన్న రాజీవ్ గాంధీ ఏమైనారు? మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ప్రధానమంత్రి అయ్యేది డేట్ ఆఫ్ బర్త్ వల్ల, మృత్యు వచ్చేది పేరులో రాంగ్ నంబర్ వల్ల. పేరులో 6 నంబర్లు ఉంటాయి. మంచి నంబర్ ఉంటే మంచిని ఇస్తుంది, చెడ్డ నంబర్ ఉంటే చెడుని ఇస్తుంది. మంచి తర్వాత చెడు రావచ్చు, చెడు తర్వాత మంచి రావచ్చు. సో మన పేరులో మెయిన్గా లేకుండా ఉండాల్సిన నంబర్సు 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్. 13 ఉంటే కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. హీరో అఖిల్ కూడా 12 ఏళ్ళు ఎదురు చూస్తే ఒక సక్సెస్ వచ్చింది. ఈ ఒక సక్సెస్ తర్వాత మళ్ళీ చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఒక సక్సెస్ తర్వాత ఎన్నో ఫెయిల్యూర్స్. హీ విల్ హావ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లమ్స్. బయటకు చూసే అంత అందమైన జీవితం, కోట్లుంటే ఆనందం అని నేనైతే నమ్మను. అన్నీ ఉండాలి, డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మానవ సంబంధాలు ఉండాలి. సో చాలామంది 16 వాళ్ళు చూస్తున్నాను, చాలా బాగా రైజ్ అవుతుంది, కళ్ళ ముందే పడిపోతారు. కమెడియన్ సుధాకర్ బాగున్నాడు కదా, మంచిగా అందరికీ సినిమాల్లో కామెడియన్ వేషాలు వేసుకుంటా. ఆయన పేరులో 16వ నంబర్ పై నుంచి పడాలి. సో ఒక్కసారిగా పడిపోయాడు, ఆరోగ్యంలో కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇదే 16 ఉన్న హీరో విక్రమ్ బాత్రూంలో పడి సుమారుగా 3-4 ఏళ్ళు మంచం మీదే ఉన్నాడు, 3-4 ఆపరేషన్లు. హీరోయిన్ రాధిక 16, 3 డైవర్సులు. నాన్నగారు మళ్ళీ ఒక ఏ యాడ్ చేశారు. సౌందర్య 16 పడింది, మళ్ళీ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డిలో 16 అక్షరాలు, వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 16 అక్షరాలు, ప్రజారాజ్యం పార్టీలో 16 అక్షరాలు. సో 16 అక్షరాలు వచ్చిన పేరులో 16 ఉన్నా, 16వ నంబర్ ఉన్నా, ఓవల్స్ ఉన్నా, కాన్సనెంట్స్ ఉన్నా అది మరణమే. ఇలా పైకి వెళ్ళేది మీకు కనబడుతుంది, పడిపోయేది నాకు కనబడుతుంది. పైకి లేచేటప్పుడు నేను చెప్తే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. న్యూమరాలజీ అనేది ఎలా అంటే, ఇంకొక 20 ఏళ్ళకి కిడ్నీ పాడవచ్చు అని చెప్తే ఇప్పుడు బాగుంది కిడ్నీ అని కొట్లాడితే ఎట్లా? జరగబోయేవి ముందే ప్రిడిక్ట్ చేయడం, ఆ పేరులో అక్షరం మార్చుకొని ఆ జబ్బులకి, ఆ యాక్సిడెంట్స్కి బైపాస్ వేసుకోవడమే న్యూమరాలజీ. అదేవిధంగా పేరులో 18 నంబర్ ఉంటే, 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. సూర్యుడికి శనికి పడకపోవడం వల్ల భార్యాభర్తల కాపురంలో అలజడి, టెన్షన్స్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్. సో మీ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి? మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? ఇక్కడ చెడ్డ నంబర్స్ లేకపోవడం కాదు, అసలు మీ పేరుకి ఏ నంబర్ కరెక్ట్, మీరు కరెక్ట్ నంబర్లో ఉన్నారా లేదా? ఆ నంబర్ మంచిదే, ఆ నంబర్ మీకు పడుతుందా? ఇది నాన్నగారు 20 ఏళ్ళు రీసెర్చ్ చేసి నాకు ఇచ్చారు. నాకు తెలిసి ప్రపంచంలో ఏఐ కానీ, ఏ చాట్ జీటీపీ కానీ, ఏ న్యూమరాలజిస్ట్ కానీ మీకు ఈ విషయాలు చెప్పలేరు. సో మీ పేరులో బలం బాగుందా లేదా చెక్ చేసుకొని, బాలేకపోతే try to take my appointment and meet me personally.